స్పెషల్ బిఎడ్ లో ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనకు 2021 లో కూడా స్పెషల్ బిఎడ్ కి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగిందండి. సో ఆఫ్టర్ 3 ఇయర్స్ మనకు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. సో ప్రీవియస్ ఇయర్స్ లో మనకు ఏ విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేశారు అండ్ ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్స్ కావచ్చు, ఏ ర్యాంక్ వరకు మనకు సీట్ అలాట్మెంట్ లాస్ట్ జరిగింది, ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఎవరైతే పక్క ఈ స్పెషల్ డిఎడ్ లో ఏదో ఒక స్పెషలైజేషన్ లో బిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది, లైక్ ఏ ర్యాంక్ వరకు వాళ్ళ కట్ ఆఫ్ ఉంది. సో దట్ మీకు ఎవరైతే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో మీకు ఒక కంప్లీట్ ఐడియా ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్ గా మనకు 2021 లో కంబైన్డ్ ఎగ్జామ్ జరగలేదండి. సో మనకు తెలుసు 3 స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో మనకు విజువల్ కావచ్చు, హియరింగ్ కావచ్చు, ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ. సో ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ అన్న మెంటల్ రిటార్డ్ అన్న ఒకటే. సో ప్రీవియస్ గా ఇంటెలెక్చువల్ డిసెబిలిటీని మెంటల్ రిటార్డ్ అంటారు, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో అప్పుడు 2021 లో ఎలా ఉండేనంటే మనం సపరేట్ అప్లికేషన్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనకు కంబైన్డ్ అప్లికేషన్ ఉంది కాబట్టి కొద్దిగా పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా యూజెస్ ఉంటుంది. సో ప్రీవియస్ బ్యాచ్ ఎలా ఉంటుందంటే ఎంఆర్ అప్లికేషన్ చేస్తే ఎంఆర్ కి సంబంధించిన ఏవైతే సీట్స్ ఉన్నాయో ఒక 200 కావచ్చు, ఆ సీట్స్ కి మాత్రం వీళ్ళు ఎలిజిబుల్. కానీ ఇప్పుడు మనకు కంబైన్డ్ ఉండడం వల్ల మనకు టోటల్ గా ఒక 500 సీట్స్ ఉన్నాయి. సో వాటన్నిటికీ ఎలిజిబుల్ ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ నేను ఎంఆర్ కి సపరేట్ అండ్ ఇంటెలెక్చువల్ డిసబిలిటీ హియరింగ్ కి సపరేట్ కట్ ఆఫ్ చెప్తాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో కూడా ఏ ర్యాంక్ వరకు మీకు వస్తే మీకు phase 1 కావచ్చు అండ్ phase 1 తర్వాత phase 2 ఉంటుంది. phase 2 లో కూడా మళ్ళీ సీట్స్ ఉంటాయి, మనకు స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది నేను డీటెయిల్ గా వీడియో కూడా చేశాను. సో ఆ వీడియో కూడా చూడండి. సో ఇప్పుడు ఓన్లీ కట్ ఆఫ్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఎవరైతే క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఉంటారు కదా, సో మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చిన వాళ్ళు మీరు అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క ర్యాంక్ ఆధారంగా, కేటగిరీ ఆధారంగా ఏవైతే లైక్ పిహెచ్ సర్టిఫికేట్ కావచ్చు, డిప్లొమా సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ప్రిఫరెన్స్ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో అవన్నీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎలిజిబుల్ అయ్యే స్టూడెంట్స్ కి మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఇస్తారు. సో మనకు ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ అవుతాయి. ర్యాంక్ కార్డ్స్ తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్పుడు మీకు నచ్చిన స్పెషలైజేషన్ అండ్ స్టడీ సెంటర్ చూస్ చేసుకోవాలి. సో మెయిన్ గా మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ 2021 లో అలాటెడ్ క్యాండిడేట్ లిస్ట్. సో మీకు కూడా సేమ్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఇలాంటి పీడిఎఫ్స్ మనకు వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు, ఎవరెవరికి ఎలాంటి సీట్స్ వచ్చినాయో. సో ఇక్కడ ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్, సో మీకు 3 స్పెషలైజేషన్ లో ఏ టైప్ ఆఫ్ స్పెషలైజేషన్ వచ్చిందో అక్కడ మనకు పీడిఎఫ్ లో ఉంటది. సో ఇది మనకు ఎంఆర్ అంటే మెంటల్ రిటార్డ్ అన్న, ఇంటెలెక్చువల్ డిసబిలిటీ అన్న ఒకటి. సో ఈ స్పెషలైజేషన్ లో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సో సేమ్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇస్తారు, ర్యాంక్ మీకు స్టేట్ వైడ్ లో ర్యాంక్ ఎంత ఉంది, ఏరియా ఆఫ్ స్పెషల్ మీకు ఎంఆర్ లో వచ్చిందా, ఐడిలో వచ్చిందా, హియరింగ్ లో వచ్చిందా, నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్, మీ యొక్క నేమ్, జెండర్. సో ఇక్కడ జెండర్ కూడా ఇంపార్టెంట్ అండి. మేల్ వాళ్ళకు ఒకలాగా కట్ ఆఫ్ ఉంటుంది, ఫీమేల్ వాళ్ళకు ఒకలాగా కట్ ఆఫ్ ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనిటీ, సో క్యాస్ట్ వైజ్ కూడా కట్ ఆఫ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ కేటగిరీకి డిఫరెంట్ కట్ ఆఫ్స్ ఉంటాయి. అండ్ లోకల్ ఏరియా, సో తెలంగాణ వాళ్ళందరూ మనకు లోకల్ కింద వస్తారు, అదర్ స్టేట్ వాళ్ళు మీరు నాన్ లోకల్ కింద వస్తారు. సో మీకు ర్యాంక్ రావాలంటే కనీసం ఒక 150, 200, 250 బిలో ఉండాలండి ర్యాంక్. సో అప్పుడే మీకు ఛాన్సెస్ ఉంటాయి రావడానికి. సో మీకు ఓపెన్ కేటగిరీలో మీరు టాప్ లో ఉంటే మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అదర్ స్టేట్ వాళ్ళకు. సో మీకు మీ యొక్క స్టేట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆ సర్టిఫికేట్స్ అన్ని ఇక్కడ మీకు నాన్ లోకల్ కింద వస్తారు. సో జనరల్ కేటగిరీ కిందనే మీరు టాప్ లో వస్తే మీకు సీట్ వస్తుంది, లేదంటే లేదు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ పిహెచ్ సర్టిఫికేట్ కావచ్చు, పేరెంట్ విత్ డిసబిలిటీ సర్టిఫికేట్స్, ఆర్సిఐ డిప్లొమా సర్టిఫికేట్స్. సో ఈ 3 సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ 3లో ఒక సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు రిలవెంట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తేనే వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మీకు వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకపోతే మీకు వెయిటేజ్ అనేది ఉండదు. సో ఈ 3 సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు చూస్తారు ఉన్నవాళ్ళు. అండ్ ఇవి తర్వాత మనకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు 3 స్పెషలైజేషన్స్ పెడతారు కదా, సో దానికి సంబంధించిన స్టడీ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అండ్ ఏ స్టడీ సెంటర్ లో మీకు సీట్ వచ్చిందో ఇక్కడ ఇస్తారు. లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పీకర్ రిహాబిలేషన్ ఇన్స్టిట్యూట్ లో ఈ క్యాండిడేట్ కి మాకు సీట్ రావడం జరిగింది. సో మీకు ఏ స్టడీ సెంటర్ లో వచ్చిందో అది వస్తుంది. సో ఈ స్టడీ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా నేను వీడియో చేశాను, అది కూడా మీరు చూడొచ్చు. అండ్ మీరు లోకల్ ఏరియా తెలంగాణ లోకలా లేదంటే అదర్ స్టేటా ఇక్కడ మనకి ఇస్తారు. నెక్స్ట్ అలాటెడ్ కేటగిరీ, సో ఇక్కడ ఎవరికైతే కొంచెం టాప్ ర్యాంకర్స్ ఉంటారో 100 బిలో, 150 బిలో, సో అలాంటి క్యాండిడేట్స్ కి మీ కేటగిరీ కాకుండా మీకు జనరల్ కేటగిరీలో సీట్ వస్తుంది కాబట్టి మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది కమ్యూనిటీ అంటే ఈ క్యాండిడేట్ యొక్క కమ్యూనిటీ. సపోజ్ టాప్ ర్యాంక్ వస్తే అతనికి జనరల్ లో ఏవైతే సీట్స్ ఉంటాయో
అందులో ఫిల్అప్ అయిపోతారు. సో ఈ బీసీబీ అనేది వేకెన్సీ ఉంటుంది. నెక్స్ట్ బీసీబీ క్యాండిడేట్ కావచ్చు, వాళ్ళకు అలా ఇవ్వడం జరుగుతుంది. సో టాప్ ర్యాంకర్స్ కి జనరల్ కేటగిరీలో సీట్ ఇస్తారు. నెక్స్ట్ కేటగిరీ స్టూడెంట్స్ కి వాళ్ళ కేటగిరీ స్టూడెంట్స్ ని ఫిల్అప్ చేసుకుంటారు. సో ఈ విధంగా మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు రఫ్ గా నేను ఏ కేటగిరీ వరకు కట్ ఆఫ్స్ ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో మెయిన్ గా ఇక్కడ చూడండి, మనకు ఎంఆర్ మెంటల్లీ రిటార్డ్ అన్న ఇంటెలెక్చువల్ డిసబిలిటీ అన్న ఒకటే 2021 లో మనకు స్టార్టింగ్ ర్యాంక్స్ ఏ విధంగా ఉండైతే 16 నుంచి స్టార్ట్ అయినాయి. సో ఒకసారి రఫ్ గా 16. సో నెక్స్ట్ ఇలా చూడండి, ఓసీకి 46. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మేల్ కి ఒక విధంగా ఉంటుంది అండ్ ఫీమేల్ కి ఒక విధంగా ఉంటుందండి. సో 70. సో 81 అంటే 80 బిలో. నెక్స్ట్ 90, 100. సో ఒక 150. సో మెయిన్ గా మనకు ఇక్కడ 119, 169. సో ఇక్కడ మీరు కేటగిరీ కూడా చూస్తున్నారు. ఈ డీటెయిల్ పీడిఎఫ్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా, సో దట్ వీడియో లాంగ్ అయిపోతుంది. సో లాస్ట్ ర్యాంక్ చూద్దాం ఒకసారి. మనకు 66. సో టోటల్ గా మనకు 99 మెంబర్స్. లాస్ట్ మెంబర్స్ చూద్దాం. Hmm, 69. సో ఒక 193 మెంబర్స్ ని తీసుకున్నారండి. సో ఒక 193 అంటే లాస్ట్ కట్ ఆఫ్ చూద్దాం మనం. సో లాస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి మనకు 2191. సో 2021 లో ఎలా ఉండే ఎంఆర్ కి సంబంధించిన మీరు స్పెషలైజేషన్ తీసుకోవాలంటే ఎంఆర్ ఎగ్జామ్ రాయాలి. సో లాస్ట్ కట్ ఆఫ్ మనకు ఫేజ్ 1 కి సంబంధించింది. సో ఫేజ్ 1 లో 2191. సో ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్, సో ఎస్టీ కేటగిరీ. సో ఇక్కడ ఈ సర్టిఫికేట్స్ కూడా ఏం లేవు. సో లాస్ట్ కట్ ఆఫ్ ఫేజ్ 1 లో కట్ ఆఫ్ వచ్చేసి ఎస్టీ కట్ ఆఫ్ వచ్చేసి మనకు 2191. ఇది మనకు ఫీమేల్ కట్ ఆఫ్. సో నెక్స్ట్ బీసీఏ కట్ ఆఫ్ చూద్దాం. ఫీమేల్ కట్ ఆఫ్ 2051. నెక్స్ట్ ఎస్టీ అయిపోయింది, బీసీఏ అయిపోయింది. సో బీసీడి చూద్దాం. బీసీడి వచ్చేసి మనకు ఫీమేల్ కట్ ఆఫ్ 2004. సో ఎస్సీ కట్ ఆఫ్ మేల్ వచ్చేసి మనకు 1855. సో ఇక్కడ వీళ్ళకి సర్టిఫికేట్స్ ఉన్నాయో లేవో కూడా చూసుకోవచ్చు. మనకు కొద్దిగా సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకు పెద్ద ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎస్సీ మేల్ అయిపోయింది. ఎస్సీ ఫీమేల్ చూద్దాం. సో ఎస్సీ ఫీమేల్ వచ్చేసి లాస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి ఎంఆర్ లో 1779. సో ఇది ఎస్సీకి సంబంధించింది. సో బీసీఏ చెప్పలేము. సో బీసీఏకి వచ్చేసి ఎంఆర్ సో 1687. సో బీసీఏ అయిపోయింది. నెక్స్ట్ ఓసీ చూద్దాం ఒకసారి. ఓసీ కట్ ఆఫ్, లాస్ట్ కట్ ఆఫ్ ఓసీ వచ్చేసి, సో ఓసీ వచ్చేసి మనకు వీళ్ళకు సర్టిఫికేట్ ఉంది, డిప్లొమా సర్టిఫికేట్ ఉంది కాబట్టి 1400 ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చింది. సో ఇది వద్దు మనకు. నార్మల్ ఓసీ క్యాండిడేట్ కి వితౌట్ సర్టిఫికేట్స్ ఎంత ఉందో చూద్దాం. సో ఇక్కడ సర్టిఫికేట్స్ ఉన్నాయి. సో ఇది అవసరం లేదు మనకు. ఎక్కువ క్యాండిడేట్స్ కి సర్టిఫికేట్స్ ఉండవు. సో అందుకే ఓసీ జనరల్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఓసీ క్యాండిడేట్ ఉన్నారు. ఓసీ వచ్చేసి ఇతను కూడా సర్టిఫికేట్ ఉంది, ఒకసారి చూద్దాం. సో 767. సో దీని ప్రకారం చూస్తే మనకు 500 బిలో, 300 బిలో ఉంటేనే మనకు ఓసీ క్యాండిడేట్ కి సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇక్కడ లాస్ట్ కట్ ఆఫ్ ఉంది. సో వీళ్ళకు ఎలాంటి సర్టిఫికేట్ లేదు. సో ఓసీ క్యాండిడేట్. సో 669 అంటే దాదాపు 500 బిలో లేదంటే 700 బిలో అయితే పక్కా ఉండాలి ఏదో ఒక సీట్ రావడానికి మనకు ఓసీ క్యాండిడేట్స్ కి. సో ఇవి ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఇంకొకటి బీసీఈ కూడా చూడలేం. సో బీసీఈ వచ్చేసి మనకు 662. సో వీళ్ళకి ఎలాంటి సర్టిఫికేట్స్ కావచ్చు అలాంటివి ఏం లేవు. సో ఇలా మీరు మీ యొక్క కేటగిరీ చూడండి. ఆ కేటగిరీలో మనకు లాస్ట్ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయో అలా చూసుకోండి. సో దట్ మీకు ఒక రిఫరెన్స్ వస్తుంది. సో మనకి ఏ ర్యాంక్ వస్తే మనకు సీట్ అవడానికి అవకాశాలు ఉన్నాయో అట్లా చూసుకోవచ్చు. సో ఇది మనకు ఎంఆర్ కి సంబంధించింది. సో మెంటల్ రిటార్డ్. సో ఎంఆర్ అయిపోయింది. నెక్స్ట్ వేరే స్పెషలైజేషన్ లో చూద్దామండి. సో హియరింగ్. సో హియరింగ్ కి సంబంధించింది. సో మనకు స్టార్టింగ్ ర్యాంక్ 3 ఉంది. సో హియరింగ్ లాస్ట్ చూద్దాం. సో హియరింగ్ 132. హియరింగ్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ లో 183 మెంబర్స్ ని వాళ్ళు తీసుకున్నారు. సో హియరింగ్ లో ఎవరైతే ఎగ్జామ్ రాసిందో వాళ్ళకు మాత్రమే ఈ స్పెషలైజేషన్ తీసుకునే అవకాశం ఉండే. కానీ ఇప్పుడు కంబైన్డ్ కాబట్టి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. మీ ర్యాంక్ తగ్గట్టు మీకు ఏదో ఒక స్పెషలైజేషన్ వస్తుంది. సో ఎస్సీ ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసి లాస్ట్ 2212. సో ఎస్సీ ఫీమేల్. నెక్స్ట్ ఎస్టీ ఫీమేల్ వచ్చేసి 2087. సో ఎస్సీ మేల్ చూడలే. సో ఎస్సీ మేల్ వచ్చేసి 2085. సో బీసీఈ ఫీమేల్ వచ్చేసి మనకు 2024.
బీసీఏ వచ్చేసి 1993, 1993. ఎస్టీ ఎస్టీ చూడలేం కాబట్టి ఎస్టీ ఫీమేల్, సో ఎస్టీ ఫీమేల్ 1984. సో బీసీఏ వచ్చేసి మనకు 1970. బీసీడీ కూడా చూడలేం, సో బీసీడీ 1950. సో ఇలా మీరు ఎస్సీ చూడలే కదా, ఎస్సీ ఒకసారి చూద్దాం. ఎస్సీ అయిపోయింది, ఎస్సీ ఎస్టీ అయిపోయింది. సో ఒకసారి జనరల్ కేటగిరీ చూద్దాం. జనరల్ కేటగిరీ ఓసీ, ఇక్కడ ఓసీ అండి. సో ఓసీ వచ్చేసి మనకు 601. సో 601 మన కట్ ఆఫ్ ఆగిపోయింది, లైక్ ఓసీ జనరల్ కేటగిరీ ఏవైతే ఉన్నారో. సో ఇలా మీరు కేటగిరీ, మీరు ఏ కేటగిరీ చెందిన వాళ్ళు అవి, అండ్ ఏమైనా సర్టిఫికెట్స్ ఉన్న వాళ్ళకు ఎంత ర్యాంక్ వచ్చింది అలా మీరు చూసుకోవచ్చు. సో ఇలా మీరు ప్రతి స్పెషలైజేషన్ ఈ పీడిఎఫ్ లో డీటెయిల్ గా ఉంది, సో మీరు ఈజీగా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ లాస్ట్ ఒక స్పెషలైజేషన్ చూద్దాం. సో హియర్ ఇంటెలెక్చువల్ డిసబిలిటీ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ విజువల్ అండి. సో విజువల్ లో చూద్దాం. సో సేమ్ ఉంటుంది విజువల్ లో కూడా. సో లాస్ట్ కట్ ఆఫ్ చూద్దాం. సో ఎస్టీ మేల్ వచ్చేసి 2184. బీసీఈ ఫీమేల్ క్యాండిడేట్ 2037. నెక్స్ట్ ఎస్టీ అయిపోయింది. బీసీబీ ఫీమేల్ 1920. బీసీఈ 1894. సో ఎస్సీ కాలే. సో ఎస్సీ వచ్చేసి మనకు ఫీమేల్ 1885. ఎస్సీ ఫీమేల్ అయిపోయింది. ఎస్సీ మేల్ 1511. సో 1511 కట్ ఆఫ్. నెక్స్ట్ బీసీఏ చూద్దాం. సో బీసీఏ ఫీమేల్ వచ్చేసి 1849. బీసీఏ మేల్ వచ్చేసి మనకు 1488. సో బీసీబీ ఫీమేల్ 1781. బీసీబీ మేల్ 1487. సో ఇలా మీరు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ బీసీడి 1540. బీసీడి ఫీమేల్ 1417. సో ఇలా మీరు ఏదన్నా కేటగిరీ, మీరు ఏ కేటగిరీలో ఉన్నారో అవన్నీ చూసుకోవచ్చు అండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఎందులో మీకు సీట్ వస్తుంది అనేది. సో జనరల్ కేటగిరీ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఉంది ఓసీ. సో ఓసీ వచ్చేసి మనకు 497. సో జనరల్ మేల్. సో లాస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి. సో ఇలా మీరు మీ కేటగిరీ, స్టడీ సెంటర్, స్పెషలైజేషన్ అన్ని చూసుకోవచ్చు. సో ఈ పీడిఎఫ్ లో మనకు ఫేజ్ 1 లో 3 స్పెషలైజేషన్ కి సంబంధించిన అన్ని ఉన్నాయి. సో మీరు చూసుకోవచ్చండి. సో ఓవరాల్ గా కట్ ఆఫ్ చెప్తాను, సో దట్ ఏ కట్ ఆఫ్ వరకు మీకు సీట్ వచ్చే అవకాశం ఉందో. సో మనకు అంబేద్కర్ యూనివర్సిటీలో టోటల్ 3 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. సో మెంటల్ రిటార్డ్ అన్న, ఇంటలెక్చువల్ డిసబిలిటీ అన్న ఒకటే, విజువల్ అండ్ హియరింగ్. సో 3 స్పెషలైజేషన్స్ మీకు నచ్చినవి అన్ని పెట్టుకోవచ్చు. సో 2021లో సపరేట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఛాన్సెస్ ఉండే కాబట్టి అప్పుడు తక్కువ ఛాన్సెస్ ఉంటాయి రావడానికి. సో ఇప్పుడు మనకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే కంబైన్డ్ కౌన్సిలింగ్ కాబట్టి. సో మెయిన్ గా ఎవరైతే 1 to 500 ర్యాంక్ ఉందో మీకు 95% సీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో కొద్దిగా వేరే స్టేట్ వాళ్ళైతే మీకు 100 బిలో 120 అంత రేంజ్ లో ఉంటేనే వస్తుందండి. సో మీరు జనరల్ కేటగిరీ కింద వస్తారు కాబట్టి మీకు మంచి ర్యాంక్ వస్తేనే సీట్ వస్తుంది. అండ్ ఎవరైతే మేల్ స్టూడెంట్స్ ఉంటారో 1 to 1500, ఎస్సీ ఎస్టీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, సో అలాంటి స్టూడెంట్స్ కి మీకు 1 to 1500 బిలో ఉండాలి. అండ్ ఫీమేల్ వచ్చేసి 1 to 2000 ఉన్నా మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఫేజ్ 1, ఫేజ్ 2 తర్వాత నేను చెప్తున్నాను. సో ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 తర్వాత ఓవరాల్ ఈ ర్యాంక్ బిలో ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎవరికైతే ఆర్సీఐ లైక్ 1 year డిప్లొమా కావచ్చు, 2 year డిప్లొమా కావచ్చు, స్పెషల్ ఎడ్యుకేషన్ లో ఏదో ఒక డిప్లొమా చేసిన వాళ్ళకు మీకు 1 to 2500 బిలో ఉన్నా మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పిహెచ్, సో పిహెచ్ సర్టిఫికేట్ ఉన్నా అండ్ మీ చిల్డ్రన్స్ కి పిహెచ్ సర్టిఫికేట్ ఉన్న అలాంటి పేరెంట్స్ కి మీకు రిజర్వేషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళు స్పెషల్ బిఎడ్ చేద్దాం అనుకున్నా మీకు రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి 1 to 2500 బిలో ఉన్న మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫేజ్ 1 లో మీరు ఈ పీడిఎఫ్ అనాలిసిస్ చూసుకున్న తర్వాత ఒక 2000 ఆర్ 2500, మేల్ కి అయితే 2000 బిలో, ఫీమేల్ కి అయితే 2500 బిలో ఉంటే మీకు 90% ఛాన్సెస్ ఉంటాయి. అదే ఒక 1500 బిలో అలా ఉంటే మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి మనకు ఫేజ్ 1 కి సంబంధించిన కట్ ఆఫ్స్ అండి.
సో మనకు ఎగ్జామ్ రాసిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది వెబ్ ఆప్షన్స్ కి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. సర్టిఫికేట్స్ తర్వాత వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్స్ కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటారు. అప్పుడు ఆ 3 స్పెషలైజేషన్స్ మీరు పెట్టుకోవాలి. మీ యొక్క ర్యాంక్, కేటగిరీ, ఈ స్పెషల్ కేటగిరీస్ కావచ్చు, మీరు పెట్టిన స్టడీ సెంటర్స్ అన్ని చూసి వాళ్ళు సీట్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫేజ్ 1 లో వచ్చిన వాళ్ళు మీరు అమౌంట్ పే చేయాలి. సో అమౌంట్ పే చేసిన తర్వాత ముందే అమౌంట్ పే చేయరాదు. మీకు సీట్ వచ్చిన వాళ్ళు మాత్రం, ఇప్పుడు 500 సీట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే 500 మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఫీ పే చేయాలి. సపోజ్ వాళ్ళు ఫీ పే చేయాలనుకోండి, వాళ్ళకి ఆటోమేటిక్గా సీట్ అనేది ఫస్ట్ ఫేజ్ లో క్యాన్సిల్ అవుతుంది. సెకండ్ ఫేజ్ లో ఎవరైతే సీట్ వచ్చి వాళ్ళు కాలేజ్కి వెళ్ళని వాళ్ళు కావచ్చు, సీట్ వచ్చి వాళ్ళు ఫీ కట్టని వాళ్ళు, అవన్నీ మళ్ళీ ఫేజ్ 2 లో వేకెన్సీస్ వస్తాయి. మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎవరైతే సీట్ రాని వాళ్ళు ఆర్ మీకు ఫస్ట్ ఫేజ్ లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళు కావచ్చు, అందరు పెట్టుకోవచ్చు. మళ్ళీ మీకు సీట్ అలాట్మెంట్ వస్తుంది. సీట్ అలాట్మెంట్ వస్తేనే ట్యూషన్ ఫీ పే చేయాలి. సీట్ రాని వాళ్ళు కావచ్చు, ముందుకు ముందే మేము ట్యూషన్ ఫీ పే చేయాలంటే అట్లా ఏముండదు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ర్యాంకర్స్ రాగానే ఒక 1 వీక్ లో ఆర్ ఒక 10 days లో మనకు వెబ్ ఆప్షన్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి వాళ్ళు వెరిఫై చేస్తారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ సీట్ వచ్చిన వాళ్ళు మాత్రమే ట్యూషన్ ఫీ పే చేయాలి. సో అప్పుడు 30,000 ఉండే, సో ఇప్పుడు 40,000 మనకు ట్యూషన్ ఫీ 30,000, స్టడీ సెంటర్ కి సంబంధించింది ఒక 10,000. సో ఓవరాల్ గా 40,000. సో వాళ్ళు 30,000 పే చేయమంటే మీరు 30,000 వన్ టైం పేమెంట్ చేయాలి. ఆర్ 40,000 అడిగితే 40,000 మీరు ఒకేసారి పేమెంట్ చేయాలి. సో ఈ విధంగా మనకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించిన డీటెయిల్ వీడియో కూడా చేస్తాను. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో నేను అటాచ్ చేస్తాను. సో దట్ అది చూస్తే మీకు ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో. సో ఇవ్వండి. సో ఫేజ్ 1 కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఎవరైతే 2021 లో స్పెషల్ బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారో, సో ఇందులో అన్ని పీడిఎఫ్ మర్జ్ చేశాను. సో దట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ డీటెయిల్ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. సో దట్ ఎవరైతే పక్కా స్పెషల్ బిఎడ్ చేస్తా, ఎట్లా కట్ ఆఫ్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు చూడొచ్చు. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెట్టాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.